అనే కాదు, ఇండియన్ సినిమాలోనే టాక్సిక్ పేరు ఇప్పుడు మారుమోగిపోతోంది. ఈ సినిమాపై ఉన్న హైప్ అంచనాలు చూస్తూ ఉంటే బాక్స్ ఆఫీస్ ఊగిపోవడం ఖాయమని అర్థమైపోతోంది. మరి టాక్సిక్ ప్రీ రిలీజ్ బిజినెస్ పరిస్థితి ఏంటి? అదెలా జరుగుతోంది? కేజీఎఫ్ చాప్టర్ 2ను బీట్ చేస్తుందా, లేదంటే రాజమౌళి సినిమాతో పోటీ పడుతుందా? అది కాదంటే ఏకంగా పుష్పనే టార్గెట్ చేసిందా? చూద్దాం ఎక్స్క్లూజివ్గా. కేజీఎఫ్ అనే ఒక్క సినిమాతో దెబ్బకు బాక్సాఫీస్ సుల్తాన్ అయిపోయాడు యష్. అప్పటి వరకు కన్నడ హీరోగానే ఉన్న ఆఫ్టర్ కేజీఎఫ్ అందరికీ కావలసినవాడైపోయాడు రాఖీబాయ్. 4 ఏళ్లు కనపడకుండా టాక్సిక్తో ఆగస్టు 26న రానున్నారు. గీతూ మోహన్ దాస్ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర బిజినెస్ ఇండియన్ సినిమాలో హయ్యెస్ట్ లెవెల్లో జరుగుతోంది. టాక్సిక్ సినిమాతో చాలా పెద్ద బాధ్యతే తీసుకుంటున్నారు యష్. కేవలం ఓవర్సీస్లోనే 105 కోట్లకు ఫస్ట్ ఫిల్మ్ సొంతం చేసుకుంది. ఇది అడ్వాన్స్ బేసిస్ మాత్రమే. రిలీజ్ తర్వాత రేంజ్ ఇంకా పెరగచ్చు. అలాగే తెలుగులో 120 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ జరుగుతుంది. ఓ లీడింగ్ తెలుగు నిర్మాత టాక్సిక్ ను తెలుగులో విడుదల చేస్తున్నారు. కన్నడలో మాక్సిమం అన్ని ఏరియాలను తన దగ్గరే పెట్టుకుని రెమ్యూనరేషన్ ప్లేస్లో డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు యష్. హిందీ రేంజ్ 180 కోట్ల వరకు ఉంది. ఇంకా ఎవ్వరికీ ఇవ్వలేదు. కేజీఎఫ్ 2 అక్కడ 450 కోట్లు నెట్ వసూలు చేసింది. దాంతో హిందీలో టాక్సిక్ పై ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ కి చేరిపోయాయి. వరల్డ్ వైడ్ 600 కోట్ల మార్క్ టచ్ అవుతుంది టాక్సిక్ బిజినెస్. ఇండియన్ సినిమాలో 500 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ కేవలం 2 సినిమాలకే జరిగింది. రాజమౌళి తెరకెక్కించిన RRR కు 510 కోట్ల రేంజ్లో బిజినెస్ జరిగితే పుష్ప 2కి ఏకంగా 640 కోట్ల బిజినెస్ జరిగింది. ఈ లిస్ట్లో టాక్సిక్ చేరిపోయింది. పుష్ప 2 తర్వాత అత్యధిక బిజినెస్ చేసిన జాబితాలో చోటు సంపాదించింది. మొత్తానికి చూడాలిక రిలీజ్ తర్వాత టాక్సిక్ జోరు ఎలా ఉండబోతోందో. బడ్జెట్లు పెంచేస్తున్నారు. నిర్మాతల పట్ల దర్శకులకు భయం భక్తి లేకుండా పోతోంది. ఏం తీస్తున్నారో డైరెక్టర్స్కు మైండ్లో లేకపోతే ఎలా? ఇదిగో ఇలా సాగింది దర్శకుల పనితీరుపై చిరంజీవి క్లాస్. గతంలోనే ఈయన చాలాసార్లు ఈ విషయంపై ఓపెన్ అయ్యారు. ఈసారి ఇంకాస్త గట్టిగానే హెచ్చరించారు. మొన్న నాగ్, ఇప్పుడు చిరు సీనియర్లు చెప్పింది మన దర్శకులు వింటారా? ఖర్చు పెడితే అనేది కనపడుతుంది తెర మీద అనే భావంతో కాదు. నువ్వు ఇక్కడ అనుకోవాలి, నీ మైండ్లో అనుకోవాలి. ఈ విజువల్స్ మీద నీకు ఉండాలి, ఎడిటింగ్ సెన్స్ ఉండగలగాలి. డైరెక్టర్కి ఉండగలిగితే కనుక ఇలా రావాలి అంటే ఏమేం చేయాలని నువ్వు ఎక్సర్సైజ్ చేసుకుంటే కనుక అండ్ అవి ఇక్కడే సాధ్యపడుతుంది. ఈ రోజునటువంటి ఈ విఎఫ్ఎక్స్లో కానివ్వండి, మనకున్న టెక్నికల్ ఎక్సెస్తో కానివ్వండి, మనకి ఇచ్చిన ఆర్ట్ వాళ్ళ సపోర్ట్తో కానివ్వండి, చాలా చేయొచ్చు. కాస్ట్ ఎఫెక్టివ్ తోటి చాలా బాగా చేయొచ్చు. ఈ సినిమా అందరూ ఊహించడం అంత రిచ్ సినిమాగా ఉంది కదా, కొరియా వెళ్ళిపోయి చేస్తారంటే అది అంత అవ్వాల్సినంత ఖర్చు అవ్వకుండా లిమిట్లో చేయగలిగాడంటే తన ప్లానింగ్. వింటున్నారుగా చిరంజీవి ఏమంటున్నారో? ఇండస్ట్రీలో దర్శకులకు ఈయన తీసుకున్న మెగా క్లాస్ ఇది. కొరియన్ కనకరాజు సినిమా సక్సెస్ మీట్కు హాజరైన చిరు ఈ జనరేషన్ దర్శకులకు పెద్ద క్లాసే తీసుకున్నారు. బడ్జెట్ ఒక్కటే పరమావధిగా కాకుండా ఏం తీస్తున్నాం అనేది ఎడిటింగ్ టేబుల్ మీదే అర్థమైతే ఏ సమస్య ఉండదంటున్నారు చిరంజీవి. తన భయం భక్తి, ప్రొడ్యూసర్లు బతకాలి, మనతో పాటు ప్రొడ్యూసర్లు 4 డబ్బులు చేసుకోవాలి, అంతేగాని ప్రొడ్యూసర్ని నలిపేసేసి వాళ్ళు స్క్వీజ్ చేసేసి సినిమాలు చూపించి తద్వారా తన పేరు తను కనిపించాలనే ప్రయత్నం చేయకుండా ఆ రకంగా తను ఈ సినిమాని చేశాడు. ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్గా నేను అనుకుంటున్నాను. యాజ్ ఫర్ యాజ్ ది డైరెక్టర్ ఇస్ కన్సర్న్, ఫిల్మ్ మేకింగ్ ఇస్ కన్సర్న్. అండ్ డేస్ కూడా తక్కువలో చేయగలిగారు. నిర్మాతలంటే భయం భక్తి లేకపోతే దర్శకులకు కష్టమే. అలా చూసుకొని చేసినప్పుడే సినిమా విజయం సాధిస్తుందని గట్టిగానే చెప్పారు చిరంజీవి. అంతేకాదు, ఆడియన్స్ థియేటర్స్కు రావట్లేదు, చిన్న సినిమాలు బతకట్లేదు అని స్టేట్మెంట్స్ ఇచ్చే కంటే కంటెంట్ ఉన్న సినిమాలు ఇవ్వాలంటూ మెగాస్టార్ చెప్పుకొచ్చారు. ఈయన చేసిన కామెంట్స్ సంచలనం రేపుతున్నాయి. ఇప్పుడు ఆడియన్స్ రారు, వాళ్ళకి ఓటీటీలకి ఫిక్స్ అయిపోయారు. పెద్ద సినిమాలకి, ఈవెంట్ ఫిలిమ్స్కి అలాంటి వాటికి తప్ప మామూలుగా థియేటర్కి వచ్చి చూసే పరిస్థితి పోయింది. చిన్న సినిమాలు బతికే పరిస్థితి లేకుండా పోయింది అని చాలామంది స్టేట్మెంట్ ఇచ్చేస్తుంటారు. కాదు, కంటెంట్ ఇవ్వగలిగితే, వెరైటీ కంటెంట్ ఇవ్వగలిగితే, ఇలాంటి యంగ్స్టర్స్ అన్నిటినీ మైండ్లో పెట్టుకుని మన కనుక ప్రెజెంట్ చేయగలిగితే కనుక జనం రావడానికి ఉన్నారండి. వాళ్ళు ఒక సినిమా 2 సినిమాలు పెద్ద చూసిన తర్వాత ఓకే, ఆ తర్వాత సినిమా బాగుంది, ఇది ఎంటర్టైన్ చేస్తుంటే కుటుంబంతో పిల్లలతోటి థియేటర్కి వెళ్ళి చూస్తారు. ఆ కిక్ ఇంట్లో కూర్చున్న చూస్తూ ఓటీటీలో వాళ్ళకి కలగదు.
ఇప్పుడు చిరంజీవి ఏదైతే ఇష్యూ అడ్రస్ చేశారో అదే విషయంపై లెనిన్ సక్సెస్ మీట్లో నాగార్జున మాట్లాడారు. హాలీవుడ్లో ఓ సినిమా రిలీజ్ డేట్ ఏడాది ముందు చెప్పి రిలీజ్ చేస్తున్నప్పుడు మన దగ్గర ప్లానింగ్ ఎందుకు మిస్ అవుతుందని నాగ్ ప్రశ్నించారు. తనతో పాటు నిర్మాతలంతా దీనిపై చాలా నేర్చుకోవాలన్నారు. మొత్తానికి మన సీనియర్ హీరోలు చెప్తున్నది దర్శకులు విని కరెక్ట్ చేసుకుంటారో లేదో చూడాలిక. ఒక ఒడెస్సీ అనే సినిమా రిలీజ్ అయింది. ఇప్పుడు 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు వాళ్ళు. 1 year బ్యాక్ రిలీజ్ డేట్ ఇచ్చారు. మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం, ఇచ్చి ఎందుకు పోస్ట్పోన్ చేస్తున్నాం? వై? నేను చేశాను. నేను ఈ సినిమా లెనిన్ సినిమాకి చేశాను. June 26th అన్నాను. June 26కి అందుకోలేకపోయాను. ఎందుకు? టెక్నికల్లీ వీ డింట్ కంప్లీట్ ద ఫిలిం. సినిమా అయిపోయింది, బట్ టెక్నికల్గా ఫినిష్ చేయలేకపోయాం. సో 2 weeks పోస్ట్పోన్ చేయాల్సి వచ్చింది బెటర్ క్వాలిటీ రావడానికి. ఇండస్ట్రీని సర్జరీలు పట్టి పిడుస్తూనే ఉన్నాయి. ఒకరి తర్వాత ఒకరు హాస్పిటల్ బాట పడుతూనే ఉన్నారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, బాలయ్య సర్జరీల గురించి ఇంకా అభిమానులు మర్చిపోకముందే జూనియర్ ఎన్టీఆర్ కూడా ఈ లిస్టులో చేరిపోయారు. ఈయన కూడా సర్జరీకి సిద్ధమైపోయారు. మరి తారక్కు చేయబోయే ఆ సర్జరీ ఏంటి? కొన్ని రోజులుగా ఇండస్ట్రీలో ఏ హీరోని తీసుకున్నా సర్జరీల బారిన పడుతున్నారు. ఇప్పటికే భుజానికే పవన్ కళ్యాణ్, చిరంజీవికి సర్జరీలు పూర్తయ్యాయి. మొన్న చరణ్ మణికట్టుకు సర్జరీ అయింది. బాలయ్య కాలికి గాయం కావడంతో ఏఐజీలో శస్త్రచికిత్స పూర్తి చేశారు. తాజాగా ఎన్టీఆర్కు సర్జరీ కాబోతోంది. ఆగస్టు 12న ఈయనకు హైదరాబాద్ కిమ్స్లో సర్జరీ జరగబోతోంది. డ్రాగన్ షూట్కు ముందే జిమ్లో తారక్ గాయపడ్డారు. అదే గాయము పెరుగుతూ వచ్చింది. డ్రాగన్ షూట్లో ఉన్నప్పుడు అది మరింత పెరగడంతో షూట్కు 8 వారాలు గ్యాప్ ఇవ్వాలని వైద్యులు సూచించారు. దాంతో 3 వారాలుగా షూటింగ్ చేయట్లేదు ఎన్టీఆర్. ఇప్పుడు అది మరింత ముదరడంతో వైద్యుల సలహా మేరకు సర్జరీ చేయించుకోబోతున్నారు. డ్రాగన్ పూర్తిగా యాక్షన్ సినిమా కావడంతో ఫైట్ సీక్వెన్స్లకు ఢోకా ఉండదు. అలాంటి సినిమా చెయ్యాలంటే ముందు ఫిట్గా ఉండాలి. కాబట్టి రిస్క్ తీసుకోకుండా సర్జరీకి వెళ్తున్నారు జూనియర్. ఆపరేషన్ అయ్యాక కూడా హెల్త్కు సంబంధించిన ఏ అప్డేట్ అయినా తామే ఇస్తామని ఎన్టీఆర్ టీం ఓ ప్రకటన విడుదల చేసింది. తారక్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు అభిమానులు. గేమ్ ఎలా మొదలు పెట్టామనేది కాదు, ఎలా ముగించాం అనేది కూడా ముఖ్యమే. ఈ విషయంలో యూవీ క్రియేషన్స్ కాస్త వెనకబడింది. మొదట్లో బ్రేకులు లేని బండిలా దూసుకువెళ్లినా కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థకు వరుస బ్రేకులు పడ్డాయి. చాన్నాళ్ల తరువాత యూవీ క్రియేషన్స్కు ఊరట దొరికింది. మరి ఇది చిరంజీవి సినిమాకు హెల్ప్ అవుతుందా? ఈ విషయాలు విశ్వంభరను బయటపడేస్తాయా? ఓ మిర్చి, ఓ రన్ రాజారన్, ఓ భలే భలే మగాడివోయ్, ఓ భాగమతి, ఇలా సాగింది ఒక టైంలో యూవీ క్రియేషన్స్ దండయాత్ర. కానీ కొన్నేళ్లుగా ఈ నిర్మాణ సంస్థకు సరైన విజయం లేదు. సాహో, రాధేశ్యామ్, కంగువా లాంటి బడా బడ్జెట్ సినిమాలు మిస్ఫైర్ అవ్వడంతో యూవీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. పైగా విశ్వంభర కూడా 2 ఏళ్లుగా విడుదల కాకుండా అలాగే ఉండిపోయింది. కొన్నేళ్లుగా పర్ఫెక్ట్ కంబ్యాక్ కోసం చూస్తున్న యూవీ క్రియేషన్స్కు 2026 కాస్త పర్లేదనిపిస్తోంది. మొన్న సమ్మర్లో వచ్చిన కపుల్ ఫ్రెండ్లీతో ఓకే అనిపించిన యూవీ బైకర్తో మళ్లీ నిరాశపరిచారు. కానీ ఇప్పుడొచ్చిన కొరియన్ కనకరాజు కాసుల పంట పండిస్తోంది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ చిత్రం 4 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ అయిపోయింది. చూస్తుంటే 2026 యూవీ క్రియేషన్స్కు లక్కీ ఇయర్గా మారేలా కనిపిస్తోంది. మరి ఇదే చోరు కంటిన్యూ చేస్తూ విశ్వంభరను కూడా రిలీజ్ చేస్తారా అంటూ ఆశగా చూస్తున్నారు అభిమానులు. వశిష్ఠ తెరకెక్కిస్తున్న ఈ సోషియో ఫ్యాంటసీపై మొదట్లో అంచనాలు భారీగా ఉన్నా ఇప్పుడు సిచ్యువేషన్ మొదటికొచ్చింది. టీజరో ట్రైలరో వస్తే కానీ ఎక్స్పెక్టేషన్స్ పెరగవు. మరి చూడాలి యూవీ క్రియేషన్స్ ఏం చేస్తుందో. అజిత్కు మళ్లీ సినిమాలపై ఆశ పుట్టిందా? నిన్నటి వరకు రేసింగ్ అంటే ప్రాణం. అక్కడ టైం దొరికితేనే ఇక్కడ సినిమాలు చేస్తానన్న హీరో ఒకేసారి 2-3 సినిమాలకు ఎందుకు ఓకే చెప్తున్నట్టు? విజయ్ స్థానంపై అజిత్ కన్నుపడిందా? అలా అయితే సూర్యకు సరైన పోటీ వచ్చినట్టేనా? అజిత్ ఇంట్రెస్ట్తో తమిళ ఇండస్ట్రీలో నంబర్ గేమ్ మళ్లీ మొదలైందా? తమిళ ఇండస్ట్రీలో నంబర్ 1 చైర్ కోసం రేస్ మళ్లీ ఆసక్తికరంగా మారింది. విజయ్ రాజకీయాల్లోకి వెళ్లిన తర్వాత సూర్య చేతుల్లోకి వస్తుందనుకున్నారంతా. కానీ సడన్ గా రేస్లోకొచ్చారు అజిత్. ఇప్పటి వరకు 3 ఏళ్లకో సినిమా చేస్తూ వచ్చిన ఈయన ఇప్పుడు ఒకేసారి 3 సినిమాలకు ఓకే చెప్పారు. దాంతో సూర్య వర్సెస్ అజిత్ ఫైట్ ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. విజయ్ సినిమాల్లో ఉన్నప్పుడు అజిత్ కంటే ఓ మెట్టు పైనే ఉన్నారు. దానికి రీజన్ సినిమాల కంటే ఎక్కువగా రేసింగ్ మీద అజిత్ ఆసక్తి చూపించడమే. రజనీ, కమల్ సీనియర్లు కావడం, విజయ్ రిటైర్మెంట్ అవ్వడం,
అజిత్ కూడా రేసింగ్ పై ఫోకస్ చేయడంతో సూర్య నయా కింగ్ అనుకున్నారంతా. కానీ అదిక్ రవిచంద్రన్తో డేర్ డెవిల్తో పాటు వెంకట్ ప్రభు, శంకర్ సినిమాలను లైన్లో పెడుతున్నారు అజిత్. గుడ్ బ్యాడ్ అగ్లీ తర్వాత అదిక్ రవిచంద్రన్తో డేర్ డెవిల్ సినిమా చేస్తున్న తల నెక్స్ట్ వెంకట్ ప్రభు దర్శకత్వంలో మంగత్తా 2 కోసం ఏర్పాట్లు చేస్తున్నారు. దాంతో శంకర్ దర్శకత్వంలో ఒక కమర్షియల్ సినిమా కోసం చర్చలు కూడా నడుస్తున్నాయి. ఇవన్నీ రాబోయే 2 ఏళ్లలో రానున్నాయి. అవి హిట్ అయితే అన్డౌటెడ్లీ అజిత్ నంబర్ 1 అయిపోతారు. చూడాలిక తమిళ రేస్ ఎలా మారబోతుందో. చూస్తుంటే 2026 చాలా మందికి లక్కీ ఇయర్గా మారేలా కనిపిస్తోంది. చాలా ఏళ్లుగా విజయాలు లేని చాలా మంది హీరో హీరోయిన్లకు ఈ ఏడాది బాగా కలిసొచ్చింది. సంక్రాంతి నుండే ఈ లక్ మొదలైపోయింది. 2026లో 12కు పైగా విజయాలు వస్తే అందులో దాదాపు 8 హిట్స్ కంబ్యాక్సే. మరి ఈ ఏడాది ఆడియన్స్కు తామున్నామని గుర్తు చేసిన ఆ స్టార్స్ ఎవరో చూద్దామా? వరుస ఫ్లాప్స్ తో బాగా ఇబ్బంది పడిన వరుణ్ తేజ్ ను 2026 కరుణించింది. గత 4 ఏళ్లుగా వరుస సినిమాలు వస్తున్నాయి పోతున్నాయి, కానీ ఒక్కటి కూడా ఆడలేదు. మట్కా అయితే మరీ దారుణం అనే చెప్పాలి. ఇలాంటి సిచ్యువేషన్ లో వచ్చిన కొరియన్ కనకరాజుతో మచ్ నీడెడ్ హిట్ తో పాటు కంబ్యాక్ ఇచ్చారు మెగా హీరో. ఈయనతో పాటు దర్శకుడు మేర్లపాక గాంధీ కూడా ఎక్స్ప్రెస్ రాజా తర్వాత హిట్ కొట్టారు. అఖిల్ కి కూడా 2026 బాగా కలిసొచ్చింది. 10 ఏళ్లుగా సరైన హిట్ కోసం చూస్తున్న ఈయనకు లెనిన్ తో ఈ ఇయర్ హిట్ వచ్చింది. అఖిల్ కెరీర్కు ఇది కంబ్యాక్ కాదు, మోస్ట్ వాంటెడ్ హిట్. హెలో, మోస్ట్ ఎలిజిబుల్, బ్యాచులర్ లాంటి సినిమాలు ఓకే అనిపించినా కమర్షియల్ గా నిలబడాలంటే హిట్ అవసరం అనుకున్న దశలో వచ్చింది లెనిన్. అందుకే 2026 అఖిల్ కు ఎప్పటికీ స్పెషలే. శర్వానంద్ కూడా 2026 లక్కీ ఇయర్ అనే చెప్పుకోవాలి. 2 ఏళ్లుగా సినిమాలే చేయని ఈయన సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారితో వచ్చి సర్ప్రైజ్ హిట్ కొట్టారు. అలాగే బైకర్తో సమ్మర్లో పలకరించారు. నెక్స్ట్ ఆగస్టు 28న భోగితో మళ్లీ రాబోతున్నారు. అలాగే సమాంతా సైతం మా ఇంటి బంగారంతో 2026లో మాస్ కంబ్యాక్ ఇచ్చారు. ఈ చిత్రం ఏకంగా 100 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టింది. చిరంజీవి కూడా బోళాశంకర్ తర్వాత లాంగ్ గ్యాప్ తీసుకుని విశ్వంభర విడుదల కాక ఇబ్బంది పడుతున్న టైంలో మనశంకర వరప్రసాద్ గారితో బ్లాక్ బస్టర్ ఇచ్చారు. ఇలా 2026 ఈయనకు కంబ్యాక్ గా నిలిచింది. ఇక రామ్ చరణ్ కూడా గేమ్ చేంజర్ ఫ్లాప్ తర్వాత పెద్దితో ఈ ఏడాది కాస్త సేద తీరారు. మొత్తానికి 2026 చాలా మంది స్టార్స్ కు మచ్ నీడెడ్ హిట్స్ ఇచ్చింది. చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. మరిన్ని ఫిల్మీ అప్డేట్స్తో మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. దిస్ ఇస్ నేత్ర సైనింగ్ ఆఫ్.